సురేష్ సార్, యా సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీ గురించి చెప్తారా సార్? రైట్. సో అథారిటీ అంటే ఏంటి? ఏ పవర్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ లెజిటిమేట్, అంటే రైట్ఫుల్ అని, అది కరెక్టే అని ప్రజలు భావిస్తే అటువంటి పవర్ని మనం అథారిటీ అంటాం. అయితే అథారిటీ అంటే లెజిటిమసీ ఉండాలని చెప్తున్నాను, అంటే యాక్సెప్టెన్స్ ఉండాలని చెప్తున్నాను. యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సోర్స్ బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీస్ని డిఫైన్ చేయొచ్చు. ఒకవేళ ఆ యాక్సెప్టెన్స్ అనేది ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్ నుండి వస్తాయి, అంటే ఒక వ్యక్తిని మీరు గౌరవిస్తారు, ఆయన చెప్పిన మాట వింటారు. ఎందుకంటే హీ రిప్రజెంట్స్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్, అంటే ఆ ఊర్లో ఆయన పెద్ద మనిషి, ఆ ఊర్లో ఉన్న ట్రెడిషన్స్ కస్టమ్స్ అన్నీ కూడా దాని ప్రకారం ఆయన మీకు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు. సో ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ పైన మీకున్న రెస్పెక్ట్ వల్ల ఆ వ్యక్తి చెప్పేది మీరు వింటారు. సో కాబట్టి ఆ వ్యక్తి చెప్పేది మీరు లెజిటిమేట్గా భావిస్తారు. సో ఆ రకంగా అతనికి వచ్చే అథారిటీని ట్రెడిషనల్ అథారిటీ అంటాం. రెండవది కరిజ్మాటిక్ అథారిటీ. ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మహాత్మా గాంధీ, హిట్లర్, ఇప్పుడు నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా కరిజ్మాటిక్ లీడర్స్ అంటాం. అంటే వాళ్ళలో ఏదో ఎక్సెప్షనల్ క్వాలిటీ ఉంది అని మనం భావిస్తాం, వాళ్ళలో ఉన్న ఏదో ఒక క్వాలిటీకి మనం అట్రాక్ట్ అవుతాం, ఆ కరిజ్మాకి మనం అట్రాక్ట్ అవుతాం. కాబట్టి వాళ్ళు చెప్పేది మనం వింటాం. సో ఇక్కడ వాళ్ళకి అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కరిజ్మా నుంచి. దీన్ని మనం కరిజ్మాటిక్ అథారిటీ అని చెప్పేసి అంటాం. మూడవది లీగల్ రేషనల్ అథారిటీ. అంటే ఇక్కడ అథారిటీ యొక్క బేస్ ఏంటి? లా, అంటే కాన్స్టిట్యూషన్ కావచ్చు, చట్టాలు కావచ్చు. సో చట్టబద్ధంగా లేదా కాన్స్టిట్యూషన్ పరంగా, ప్రొసీజర్స్ పరంగా వాళ్ళు ఒక పొజిషన్లోకి వస్తారు. ఆ పొజిషన్ వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తుంది. ఆ పవర్స్కి సోర్స్ ఏంటి? కాన్స్టిట్యూషన్ లేదా చట్టాలు. సో అందుకని వాళ్ళు చెప్పింది మనం వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఒక పదవిలోకి వచ్చారు. లేదా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి ఆ పదవిలోకి వచ్చారు. దాని ద్వారా వాళ్ళకి కొన్ని పవర్స్ అనేవి సంక్రమించాయి. వాటిని మనం లెజిటిమేట్గా భావించి వింటాం. ఇక్కడ సోర్స్ ఆఫ్ అథారిటీ ఏంటి? లా ఆర్ కాన్స్టిట్యూషన్. సో ఈ క్లాసిఫికేషన్ ఇచ్చింది మ్యాక్స్ వెబర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.